హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది బచ్చలాకు బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. దానికి ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సినంత ఉప్పు మిరం వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఇలా గోలించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది అండి. తింటూ ఉంటే ఆకు నోట్లోకి వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా. నాకు చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా బచ్చలాకు అనేది చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము ఎలా చేసామో చూసారు కదా. తెలియని వాళ్ళు ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ. ఇంతకుముందు వీడియోలో బచ్చలాకు పప్పు వేసాను కదండి, అది చూపెట్టాను కదా. ఇప్పుడు బచ్చలాకు బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో చూస్తూ ఉంటే నోరు ఊడిపోతుందండి. ఇందులో మీరు కనుక సోడా వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. కాకపోతే కొంచెం ఏంటంటే సోడా వేస్తే అది ఆయిల్ కొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది అని చెప్పేసి కొందరు వేయరు. అది మీరు వేస్తే వేయొచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అది మీ చాయిస్ అండి. మరికొన్ని టేస్టీ క్రిస్పీ ఎమ్మీ ఇలాంటి వీడియోస్ మీకు కనుక రావాలి అంటే ఏం చేయాలి మరి? మన వీడియోని ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ కూడా చేయాలి కదా. ఇవన్నీ చేస్తేనే మీకు ఈ వీడియోస్ వచ్చేస్తాయి. ఇక మన బచ్చలాకు బజ్జీ రెడీ కదండి. చూద్దాం రండి ఎలా ఉంది. వావ్, చాలా టేస్టీ ఎమ్మీగా ఉందండి. ఇలాంటివి చూస్తుంటే తినాలి.